చిన్ని కళ్ళే అందం బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో క్రియేట్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడ చూడండి. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మినిట్ ట్యాప్ చేయండి, 16:9 డేస్ తీసుకోండి. క్రియేట్ మినిట్ ట్యాప్ చేయండి, ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి, ఒక వైట్ లేయర్ తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఛానల్ తీసుకోండి, అదే ఇట్లా ముందుకు జరపండి. ఈ ఫ్లిప్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్తే మనకు క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వెళ్ళండి, కింది ఆప్షన్ ఎంచుకొని గ్రీన్ కలర్ తీసుకోండి. కీ ఇక్కడ అడ్జస్ట్ చేయండి. రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని కొద్దిగా ట్రాక్ చేసుకోండి. ఈ ఫోటోని మొత్తం ఫుల్ స్క్రీన్ చేయండి. కరెక్ట్ మనకి ఇట్లా అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఎక్కడికైతే ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది కదా వైట్గా, కరెక్ట్ అక్కడ ఉంచండి. రెడ్ లైన్ నుంచి ఫోటో మీద ట్యాప్ చేయండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, టీమ్ టు రైట్ చేయండి. మళ్ళీ ఫోటో చివరిన రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని కూడా 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇట్లానే ఈ ఫోటో రివీల్ అయ్యి క్లోజ్ అయ్యే కనుక ఉంచండి రెడ్ లైన్. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, టీమ్ టు రైట్ చేయండి. ఈ లేయర్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేయండి. మళ్ళీ ఈ ఫోటో చివరిన రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇట్లానే దీన్ని కూడా పెద్ద చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ సేమ్ అట్లానే ఫోటో రివీల్ అయ్యి ఇట్లా క్లోజ్ అయిపోతుంది, అక్కడ ఉంచండి రెడ్ లైన్. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, టీమ్ టు రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేయండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ సేమ్ అట్లనే ఫోటో రివీల్ అయ్యి క్లోజ్ అయిపోతుంది, అక్కడ రెడ్ లైన్ ఆడించండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, టీమ్ టు రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇట్లనే మొత్తం ఫోటోలన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మొత్తం యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫోటోలు మొత్తం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫోటోలకు యానిమేషన్ ఇద్దాం. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, స్లైడ్ టు రైట్ ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గరికి వెళ్ళండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, స్లైడ్ టు లెఫ్ట్ యానిమేషన్ ఇచ్చేయండి. థర్డ్ ఫోటోలోకి వెళ్ళండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ టు రైట్ ఇచ్చేయండి. ఒకదానికి సైడ్ టు లెఫ్ట్, ఒకదానికి స్లైడ్ టు రైట్ ఇచ్చేయండి. కూడా ఇచ్చేసాను. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. కొద్దిగా ఇట్లా ముందుకు జరపండి, క్రాప్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద ఉన్న పైన కొద్దిగా క్రాప్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఈ వీడియోని కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్లో ఉంచేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటుంది, దీంట్లోకి వచ్చేయండి. సాచురేషన్ ఒక 30% పెంచండి. ఇంక ఇక్కడ గెయిన్ అని గామా అని ఉంటుంది, ఈ గెయిన్ గామా కొద్దిగా పెంచుకోండి. గెయిన్ ఒక 10%, గామా కూడా ఒక 10 to 15% పెంచండి. వచ్చేయండి, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఫ్లిప్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వచ్చి మ్యూట్ చేసేయండి వాల్యూ. ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా వచ్చిందో.
ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోను ఒక 28 సెకండ్స్ కాడ రెడ్ లైన్ ఉంచండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.